భారతదేశంలో జనాభా లెక్కలు తీయడం అనేది బ్రిటిష్ ప్రభుత్వంలోనే ప్రారంభమైంది, బ్రిటిష్ పాలనలోనే ప్రారంభమైంది. అది 1872 సంవత్సరంలో వైస్రాయ్ మేయోగా ఉన్న కాలంలో ఈ జనాభా లెక్కలు తీశారు. మొదట తీసిన జనాభా లెక్కలు అసంపూర్ణంగా ఉన్నాయని చెప్పేసి 1881లో 1881లో మరలా పూర్తి జనాభా లెక్కలు తీయగలిగారు. ఇక అప్పటి నుంచి ఈ జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకి తీస్తూ ఉన్నారు. 81 అంటే 91 తర్వాత 2001 తర్వాత 2011 తర్వాత 2021. సో 21లో తీయాలి, 2021లో జనాభా లెక్కలు తీయాలి. అయితే అప్పుడు సరిగ్గా కోవిడ్ చాలా తీవ్రంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి లాక్డౌన్లు లేకపోతే ఐసోలేషను ఇలాంటి పనులు జరగడం వలన జనాభా లెక్కలు తీయలేదని మనం అనుకున్నాం. మరి కోవిడ్ అయిపోయింది కదా, కోవిడ్ అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి కదా, ఎలక్షన్లు అన్నీ జరుగుతున్నాయి, కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కదా, మరి జనాభా లెక్కలు తీయడానికి ఏంటి వీళ్ళకి ఇబ్బంది ఏంటి? జనాభా లెక్కలు తీయడం లేదు. ఈ జనాభా లెక్కలు తీయకపోవడం అనేది అసలు ప్రపంచంలోనే ఒక వింతైనటువంటి కార్యక్రమం అనుకోవాలి. జనాభా లెక్కలు తీయకపోవడం అనేది అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. మన దేశంలోనే ఈ జనాభా లెక్కలు తీయటం లేదు. ఎందుకు తీయటం లేదు అని అంటే దీని వెనక ఒక పెద్ద భయంకరమైనటువంటి కుట్ర ఉంది. ఈ మొట్టమొదటి జనాభా లెక్కలు తీసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కులాలను కూడా లెక్కించారు, కులాలను బట్టి జనాభాను కూడా లెక్కించారు అన్నమాట. ఎందుకంటే భారతదేశం అనేది ఒక కుల వ్యవస్థ, ఇది మామూలు కుల వ్యవస్థ కాదు, ఇది ఒక క్రిస్టలైజ్డ్, సొలిడిఫైడ్, పెట్రిఫైడ్ కుల వ్యవస్థ, ఒక ఘనీభవించింది. కాబట్టి మనం ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలనంటే కులాల గణన చెయ్యాలి, కులాల ప్రాతిపదిక మీద లెక్క తీయాలి అనేటటువంటి భావం బ్రిటిషు కాలంలోనే దాన్ని నిర్ణయించారు. దాన్ని కొనసాగించింది భారత ప్రభుత్వం. అయితే కొన్నాళ్ళ తర్వాత ఈ బీసీ వర్గాల్లో నుంచి చాలా ఒత్తిడి వచ్చింది. బీసీ వర్గాల్లో నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాతినిధ్యం ఏ విధంగానూ లభించడం లేదు. ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఎన్నికయ్యేటటువంటి అవకాశం కనిపించడం లేదు. ఎన్నికయ్యి పార్లమెంట్లో వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తే తప్ప మరి ఎవరు వాళ్ళ మాట వినరు కదా. అందుచేత కనీసం పార్లమెంటులో వాళ్ళకి ప్రాతినిధ్యం కలగాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దిశగా మరి మండల్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల్ కమిషను నివేదిక, అంతకు మునుపు కాలేకల్ అనేటటువంటి వ్యక్తి ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ తాలూకు నివేదికను బయట పెట్టలేదు. అదేవిధంగా మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు మండల్ కమిషన్ నివేదిక బయట పెట్టాలి, దాని ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి, అంటే ప్రాతినిధ్యం కల్పించాలి అనేటటువంటి డిమాండ్ చాలా బలంగా వచ్చింది. సామాన్యంగా ఏం జరుగుతుందనంటే ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు ప్రజల మాట వినడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయ్యింది.
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేనటువంటి మెజారిటీ లభించేది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు, వీళ్ళ డిమాండ్ని పట్టించుకోలేదు. జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనతా ప్రభుత్వంలో చీలికలు ఏర్పడిన తర్వాత, జనతా దళ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక అనేకమైన పార్టీలు కలిసి ఏర్పడినటువంటి ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వంలో విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ డిమాండ్ కూడా బీసీల వర్గీకరణ, బీసీలు జనాభా ప్రాతిపదికగా వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాలి, అంటే రిజర్వేషన్ కల్పించాలి అనేటటువంటి డిమాండ్ చాలా బలంగా వచ్చింది. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ దాని మీద ఉద్యమం చేపట్టింది. బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం చేపట్టేటప్పటికి దానికి స్పందనగా విపి సింగ్ బీసీ వర్గాల్ని దగ్గర అవ్వాలి, తద్వారా తన పదవిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి నిశ్చయంతో ఆయన బీసీలకు రిజర్వేషను ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్ ప్రకటించగానే బీజేపీ పార్టీ, అప్పుడు దాకా అందులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ తన మద్దతుని ఉపసంహరించుకుంది. ఎప్పుడైతే తన మద్దతుని ఉపసంహరించుకుందో విపి సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. అంటే రిజర్వేషను, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకించేటటువంటి పార్టీ ఏది అంటే అవుట్ రైట్గా వ్యతిరేకించేది బీజేపీ. ఇప్పుడు పాలనలో బీజేపీ ఉంది. సో బీజేపీ వచ్చిన కాడి నుంచి ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక దేశము, ఒక జెండా, ఒక రాజ్యాంగము, ఒక ఓటు, ఒక నది, ఒక జాతి, ఇలాంటివి మొదలెట్టారు. అన్నీ ఒకటి 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 అని మొదలుపెట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అంటే భారతదేశంలో భాషలు, అనేకమైన భాషలు ఉన్నాయి, అనేకమైన జాతులు ఉన్నాయి, అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. దీన్ని బయటికి రాకుండా దాన్ని కప్పి పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చాలా దృఢంగా చేస్తున్నారు. అందుకోసమనే వన్ పార్టీ, ఒక రాజ్యాంగము, ఒక ఓటు, వీటిని బాగా ప్రచారం చేస్తున్నారు. కానీ అది కాదు. ఈ దేశంలో ఒకే ఒక నదితోటి ఈ దేశంలో ఉండేటటువంటి భూములన్నింటినీ ఎవరు కూడా సాగు చేయలేరు. నదులు చాలా ఉంటాయి, అది ప్రకృతి మనకిచ్చినటువంటి వరం. హిమాలయాలు మాత్రమే ఉండాలి, వేరే కొండలు ఉండకూడదు అని అంటే అది జరిగే పని కాదు. హిమాలయాలతో పాటు అనేక పర్వత సముదాయాలు కూడా ఉంటాయి. అలాగే హిందూ మతంతో పాటు అనేక మతాలు కూడా ఉంటాయి. హిందూ మతం మాత్రమే ఉండాలి, మిగిలిన మతాలు ఉండకూడదు అని అంటే అది ఏకంగా మానవాళికి ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకం. ఎందుకంటే మతం అనేది కేవలం ఒక మనుషులను చంపొచ్చేమో కానీ విశ్వాసాలను ఎలా చంపుతారు? విశ్వాసం అనేది కొనసాగుతూనే ఉంటుంది. విశ్వాసాలను చంపాలని కొన్ని దేశాల్లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా అవి సఫలీకృతం కాలేదు. అది ప్రపంచం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గుణపాఠం. అలాగే ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, హిందూయేతరులు ఎవరు ఉండకూడదు, వాళ్ళు ముస్లింలు అయితే పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, క్రైస్తవులు అయితే గర్వాపసి మళ్ళీ మతం మారిపోవాలి, మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి, ఇలాంటి చాలా అప్రజాస్వామికమైనటువంటి మాటలు తరచుగా మాట్లాడటం మనం చూస్తున్నాం కూడా. సరే, అప్పుడు విపి సింగ్ గారు ఏం చేశారంటే మండల్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. అయితే దానికి చట్టబద్ధత కలగలేదు. చట్టబద్ధత కలగనప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావు గారి ఆధ్వర్యంలో వచ్చింది. పివి నరసింహరావు గారి ఆధ్వర్యంలో వచ్చినప్పుడు ఏం చేశాడు పివి నరసింహరావు? సంస్కరణలు మొదలుపెట్టాడు. ఆయన ఏ సంస్కరణ మొదలుపెట్టాడు అంటే ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్,
అండ్ గ్లోబలైజేషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం మొదలుపెట్టారు. అంటే ఏంటి, ప్రభుత్వ సంస్థల్ని మనం ఇంకా వాటిని నిర్వహించలేము, వాటిని అమ్మేద్దాము అనేటటువంటి ఒక నిర్ణయం చేశారు. అంటే ప్రభుత్వ సంస్థలు అమ్మేసిన తర్వాత ఇంకా రిజర్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంక రిజర్వేషన్ ఏముంటుంది? అన్ని ప్రైవేటు కంపెనీలు, విదేశీ కంపెనీలు, విదేశీ పరిశ్రమలు, విదేశీ వ్యాపారాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వాళ్ళ వ్యాపారాలు కొనసాగించాలనే నిబంధన ఎక్కడ ఉంటుంది? ఆ కారణం చేత ఈ ప్రైవేటైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్లో ఇంకా ఎలాగో రిజర్వేషన్ ఒకళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రభావం ఉండదు అనేటటువంటి నమ్మకంతో వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు రిజర్వేషన్ని ప్రకటించారు. ఎందుకంటే అది ఎలాగో దాని యొక్క ప్రభావం ఉండదు అని నిర్ణయించుకున్న తర్వాత ఈ రిజర్వేషన్ని ప్రకటించారు. అది కూడా ఎందులో ప్రకటించారు అంటే ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్లో మాత్రమే ప్రకటించారు. అది కూడా ఎంత ప్రకటించారు? ఇటీవల కాలంలో జనాభా లెక్కలు బీహార్లో నితీష్ పాలనలో జనాభా లెక్కలు తీశారు. అందులో ఏం తేలింది? బీసీలు 53% ఉన్నారనే విషయం తేలింది. అప్పటిదాకా ఎవరు కూడా దీన్ని ఇంత పెద్ద జనాభా ఉంది అనేటటువంటి విషయం ఎవరు పట్టించుకోలేదు. బీసీలలో ఇంత పెద్ద జనాభా ఉంటే అంటే ఒకవైపున ఎస్సీలకి 16%, ఎస్టీలకి 7%, మరి ముస్లిమ్స్కి రిజర్వేషన్ లేనప్పటికీ వాళ్ళ జనాభా 14%, మరి బీసీలు 53% ఉంటే ఇక ఓసీలు ఎంతమంది ఉన్నట్టు? ఓసీలు వాళ్ళ జనాభా 10 నుంచి 15, అంటే దేశంలో అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఇవన్నీ తీసుకున్నా కూడా 10 నుంచి 15% పెరగలేదు. అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఓటా ఏంటంటే 10 నుంచి 15% పార్లమెంట్లో సీట్లు కానీ, విద్యా అవకాశాల్లో కానీ, లేక ఉపాధి అవకాశాల్లో కానీ వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళకి 15% మాత్రమే దక్కాలి. కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? వాస్తవంగా చూసుకుంటే 90% ఈ సంపద కానీ, లేకపోతే వ్యాపారాలు కానీ, విద్యా సంస్థలు కానీ ఇలాంటివన్నీ కూడా 90% ఈ బహుజనేతరుల దగ్గర ఉన్నాయి. అంటే బహుజనేతరులు అంటే ఎవరు? మనకి ఆధిపత్య కులాలు. ఈ ఆధిపత్య కులాలు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, మొదట బ్రాహ్మణులు వస్తారు అనుకోండి. కానీ బ్రాహ్మణుల యొక్క ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత గొప్పగా భూములు లేవు, అలాగే అంత గొప్పగా వ్యాపారాలు కూడా లేవు. వాళ్ళు మేధాశక్తి మీద పెద్ద ఉద్యోగాలలో కూర్చోవాలనేటటువంటి అభిలాషతో ఉండేవాళ్ళు ఈ రాజుల కాలంలో. ఎందుకంటే రాజులు వాళ్ళు చెప్పినట్టే చేస్తారు కాబట్టి వాళ్ళ మిగిలిన విషయాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉండేది కాదు. ఎందుకంటే రాజుని ఇంప్రెస్ చేయగలిగేటటువంటి తెలివితేటలు, ఆ చాతుర్యము అవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి అవి మా దగ్గర ఉన్నంతకాలం ఏ రాజు అయినా సరే, అది ముస్లిం రాజు అయినా, బ్రిటిష్ రాజు అయినా, హిందూ రాజు అయినా, ఎవరైనా సరే మేము చెప్పినట్లే వింటారు కాబట్టి మాకేమీ సమస్య లేదు అన్నట్టుగా బ్రాహ్మణులు భావించుకున్నారు. తిరగబడి ఏమైంది? అది నెమ్మదిగా కౌంట్ల చేతిలోకి, ఈ బలమంతా కౌంట్ల చేతిలోకి వచ్చింది. అంటే పరిశ్రమలు, వ్యాపారాలు, ఈ ధనము, సంపద పోగుపడ్డము, ఇవన్నీ కూడా కౌంట్ల చేతిలోకి వచ్చింది. ఎప్పుడైతే ఈ కౌంట్ల చేతిలోకి పెద్ద ఎత్తున ఈ సంపద పోగుపడుతుందని అర్థమైందో బ్రాహ్మణులు కూడా కౌంట్ల అవతారం ఎత్తడం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు కౌంట్ల అవతారం ఎత్తారు, రాజులు కౌంట్ల అవతారం ఎత్తారు. కత్తులు కటారులు అన్నీ పోయినాయి. కత్తులు కటారులు అన్నీ పోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వ్యాపార రంగంలోకి పోయారు. వ్యాపారాల్లో రాజులందరూ వ్యాపారస్తులే. ఇప్పుడు బ్రాహ్మణుల్లో చాలామంది వ్యాపారస్తులుగా మారిపోతున్నారు.
అలాగే ఈ భూస్వామి వర్గం ఏదైతే ఉందో ఆ భూస్వామి వర్గం కూడా నెమ్మదిగా వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా మారడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో బీసీలు ఓబీసీలకి ఓబీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఏమీ దక్కట్లేదు. వాళ్ళు ఉన్నదల్లా ఒక జనం మాత్రమే ఉన్నారు, ప్రజలు మాత్రమే ఉన్నారు, ఓటర్లుగా ఉన్నారు తప్ప. జె పూర్ణచంద్రరావు గారని ఫార్మర్ డీజీపీ, పోలీసు డిపార్ట్మెంటు డీజీపీగా పనిచేసిన ఆయన ఒక కొత్త రకమైనటువంటి క్లాసిఫికేషన్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఒకటి ఓట్లు వేసే కులాలు, అంటే వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఎక్కడ ప్రాతినిధ్యం దొరకదు. పంచాయతీ దగ్గర నుంచి పంచాయతీలో ఉండదు, మున్సిపాలిటీలో ఉండదు, కార్పొరేషన్లో ఉండదు, ఎమ్మెల్యేలు ఉండరు, ఎంపీలు ఉండరు, ఎవరు ఉండరు. వాళ్ళు కేవలం ఓట్లు వేస్తూనే ఉంటారు. అలాంటి కులాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వాళ్ళు ఏనాడు ఈ శాసనసభ ముఖం చూడలేదు, వాళ్ళు ఏనాడు పార్లమెంట్ ముఖం చూడనటువంటి కులాలు చాలా ఉన్నాయి. అంటే ఈ ప్రజాస్వామిక వ్యవస్థ వాళ్ళకి ఏమీ ఇవ్వలేదంటే మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కొన్ని కులాలు ఏంటంటే ముఖ్యమంత్రి కులాలు అని అన్నారు ఆయన. ముఖ్యమంత్రిగా మనం గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరిగిన ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ముఖ్యమంత్రులుగా ఎవరు కొనసాగారు? ముఖ్యమంత్రులుగా అయితే రెడ్లు లేదంటే కామవారు. అంటే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి సత్తా, లేకపోతే ముఖ్యమంత్రి నేను మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలంటే మా కులం మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి. అక్కడ వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళ కులం వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి స్పష్టంగా బయటకు వచ్చింది. అయితే రెడ్డి అవ్వాలి లేదంటే కమ్మ అవ్వాలి, మరొకడు ఎవరో కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం లేదు. అంటే 85% జనాభా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరూ కలిపితే 85% నుంచి 85% ఓటర్లు ఉన్నారు కదా. అంటే న్యాయంగా పాలన ఎవరి చేతిలోకి రావాలి? ఈ బహుజనుల చేతిలోకే రావాలి. కానీ బహుజనుల చేతిలోకి రావడానికి అసలు అది ఊహించలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. వీళ్ళందరూ అనార్గనైజ్డ్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళలో ఎడ్యుకేషన్ పరిమితంగా ఉంది కాబట్టి, వాళ్ళలో చైతన్యం పరిమితంగా ఉంది కాబట్టి, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి, ఇవన్నిటిని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు రెడ్లు లేకపోతే కమ్మలు వారు మాత్రమే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు వాళ్ళకి ఎలాగూ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఆ రంగంలోకి వెళ్ళి ఆ ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి ఆశలు కూడా వదిలిపెట్టుకొని ఆ రెడ్డి గ్రూప్లోకో లేదంటే కమ్మ గ్రూప్లోకో చేరుతున్నారు. ఎందుకైనా మంచిదని 2 గ్రూపుల్లోనూ ఉంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళు రెడ్లు కమ్మ వారితోటి కాంప్రమైజ్ అయ్యారు. వాళ్ళు కాంప్రమైజ్ ఎందుకు అయ్యారంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతని పెంపొందించుకోవడానికి, వాళ్ళ యొక్క వైభవాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళు కమ్మవారితోటి రెడ్లతోటి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా దాంట్లో ఉన్న పూర్తిగా నష్టపోయిన వాళ్ళు ఎవరు అంటే బీసీలు, ఎస్సీలకి పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యమా అంటూ పొలిటికల్ రిజర్వేషన్లు వచ్చాయి. అయితే ఎస్సీ ఎస్టీలకి పొలిటికల్ రిజర్వేషన్లు వచ్చాయి. అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళకి కోటా వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి లభిస్తున్నాయి. అయితే ఇక్కడ చిన్న మతలబు గాంధీ గారు చేసినటువంటి మతలబు వలన ఏమైంది అని అంటే వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు ఎంపిక చేసుకునే అవకాశం లేదు. వాళ్ళ అభ్యర్థులను ఎవరు ఎంపిక చేస్తారు అంటే ఆధిపత్య కులాల వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎంపిక చేస్తున్నాయి కాబట్టి ఈ పేరుకి ఎస్సీ అని ఉన్న వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి
డైరెక్షన్ మేరకే, అంటే వాళ్ళ పార్టీ చెప్పినదే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళ సొంతంగా ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే పొలిటికల్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు కేవలం పాలక పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి జై కొట్టడం తప్పితే వాళ్ళ సొంత నిర్ణయాలు ఏవి కూడా బహిరంగంగా ప్రకటించగలిగేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడడానికి బదులుగా రహస్యంగా గదిలో నాకు చాలా ఇది ఉంది, చాలా ఆవేదన ఉంది, నాకు చాలా కోపం ఉంది, చెప్పాలని అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను, నా నోరు కట్టేశారు అని వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆవేదన వ్యక్తపరచడం తప్పితే ఎక్కడ అది కూడా బహిరంగంగా వ్యక్తపరచరు. వాళ్ళు క్లోజ్డ్ సర్కిల్లో వ్యక్తపరుస్తూ ఉంటారు. వీళ్ళ పరిస్థితుల్ని కాన్షీరామ్ గారు చెంచాయుగం అనేటటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారు. చెంచాయుగం అనేటటువంటి పుస్తకంలో వీళ్ళు ఎంపికైనటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే దాని మీద చాలా పెద్ద రీసెర్చ్ చేసి ఆయన ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది, చెంచాయుగం అనేటటువంటి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారానికి వచ్చింది కదా. బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు జనాభా లెక్కలు తీస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీస్తే ఇప్పుడు పార్లమెంట్లో ఎలా అయితే చర్చ జరుగుతుందో అలాగా ఈ ఎలక్షన్ కమిషన్ ఇదేంటి జనాభా లెక్కలు తీసేటటువంటి డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతుందా? చర్చ జరిగి అందులో ఏమేమి అంశాలని జనాభా లెక్కల్లో ఇమర్చాలి అంటే ఏంటి, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, బాలలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, సంపద ఎవరి దగ్గర ఎంత సంపద ఉంది, తర్వాత ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి విషయాల్లో అన్నిటినీ సేకరిస్తారా? సేకరించిన తర్వాత దాన్ని ప్రచురిస్తారా, బహిర్గతం చేస్తారా అనేది మనకి మన ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. ఒకవేళ జనాభా లెక్కలు తీసినా ఎవరి దగ్గర ఎంత సంపద ఉన్నది, ఎవరికి ఇప్పటి వరకు కూడా ఈ ప్రజాస్వామ్యంలో తగినటువంటి ప్రాతినిధ్యం పొందలేకపోయినటువంటి కులాలు ఏమిటి, ఏ కులం జనాభా ఎంత ఉన్నది, ఇలాంటి వివరాలు తీస్తారా అని అంటే ఈ ప్రభుత్వం తీయదని మనం అర్థం చేసుకోవాలి. అయితే రాహుల్ గాంధీ ఆయన పర్యటనలో వాళ్ళ ఎజెండాలో కూడా చెప్పారు ఏంటంటే కులాలని కూడా కులగణన చేస్తాము అని చెప్పారు. కులగణన అంటే అదే అసలు సోషల్ డెమోక్రసీకి పునాది ఏంటంటే కులగణన. అంబేద్కర్ చెప్పినటువంటి సోషల్ డెమోక్రసీ ఏంటంటే కులాలకు ప్రాతినిధ్యం కల్పించడమే సోషల్ డెమోక్రసీ. ఏ కులం జనాభా ఎంత ఉన్నదో అంత వాళ్ళకి ఈ ప్రజాస్వామిక ప్రాతినిధ్యం కలగాలి. అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళకి వాళ్ళ జనాభాకి సరిపడగా ప్రాతినిధ్యం కలగాలి అనేదే సోషల్ డెమోక్రసీ అనేటటువంటి మాట. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ మాట వచ్చింది. సామాజిక తెలంగాణ అన్నారు. రాజకీయ తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ రావాలి అనే నినాదం ముందుకు వచ్చింది. కానీ అది సామాజిక తెలంగాణ కాలేదు, అది రాజకీయ తెలంగాణ అయ్యింది. రాజకీయంగా విభజన జరిగింది తప్ప ఇక్కడ సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యము లభించలేదు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి మేము వచ్చినట్లయితే ఈ కులగణన చేస్తాము, అలాగే ఆర్థిక గణన కూడా చేస్తాము, ఆర్థికంగా ఎవరు లాభించారు, ఎవరికి ఆర్థిక ఫలాలు అందలేదు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మేము గణనలోకి తీసుకుంటాము. అంటే
సెన్సస్లోకి తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇందిరాగాంధీ గారు పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టారు. అందులో ప్రధానమైనది భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. భూ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే, అక్కడ వాళ్ళ పార్లమెంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరో భూస్వాములే కదా, భూస్వాములే కాబట్టి వాళ్ళకి ఈ చట్టం రాబోతుందని తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, బినామీల పేరు మీద భూములన్నీ ముందే బినామీల మీద భూముల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. లేదంటే ట్రస్ట్లు క్రియేట్ చేసి ఆ ట్రస్టుల పేరు మీద ఈ భూములన్నింటినీ ట్రాన్స్ఫర్ చేశారు. చివరికి ఏం జరిగింది అంటే, మిగులు భూములు ఏమీ లేవు అనేటటువంటి నిర్ధారణకు వచ్చారు. మిగులు భూములు లేవంట ఈ దేశంలో. అంటే వాళ్ళు విధించినటువంటి గరిష్ట పరిమితి ఏంటి, ఒక కుటుంబానికి 5 ఎకరాల, ఒక వ్యక్తికి, కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారంటే 4 5 20 ఎకరాలు మాగాణి భూమి. అదే మెట్ట భూమి అయితే 25 ఎకరాలు మనిషికి, అంటే మొత్తం 4 ఉంటే 100 ఎకరాల మెట్ట భూమి ఉండొచ్చు అనేటటువంటి నిబంధన విధించారు. కానీ అది అమలైందా? అమలు కాలేదు. అలాగే పట్టణ గరిష్ట ఆస్తుల మీద పరిమితులు విధించాలి అని చట్టం కూడా తీసుకొచ్చారు. అది అమలైందా? కాలేదు. ఎందుకు కాలేదు అంటే, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే అది కానివ్వరు. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బీసీలు, ఎస్సీ, ఎస్టీలేనా? కాదు కదా. ఎక్కడైనా పార్టీలకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరు? మళ్ళీ వీళ్ళే. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో వాళ్ళే ఉండడం వలన ఏ పార్టీ అయినా వాళ్ళే ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీ అనండి మీరు, లేకపోతే బీజేపీ అనండి, తెలుగుదేశం అనండి, లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనండి. వీటిలో ఉండేవాళ్ళు ఎవరంటే విధానాలను నిర్ణయించేటటువంటి వాళ్ళు. మనుషులు కాదు, మనుషులు ఉంటారు, కానీ విధానాలను నిర్ణయించేటటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరు అనంటే అది కేవలం ఆధిపత్య కులాల వాళ్ళే ఉంటారు. కాబట్టి రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రణాళికలో పెట్టిన అవి ఖచ్చితంగా జరుగుతాయని అని నమ్మలేం మనం. ఏదో దడప వాళ్ళ ప్రభుత్వంలో కూడా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళకి మధ్యలో సఖ్యత కుదరనప్పుడు, అంటే రెడ్లకి కమ్మలకి సఖ్యత కుదరనప్పుడు, లేకపోతే రెడ్లో కుమ్ముకుంటున్నప్పుడు, రెడ్డిలో ముఠాలు ఉంటాయి కదా, అలాగే కమ్మవారిలో ముఠాలు ఉంటాయి కదా, ఆధిపత్య కులాల్లో ఉన్న ముఠాలని సర్దుబాటు చేయలేని రోజుల్లో వేరే కులాల వాళ్ళకి కొద్ది కాలం పాటు అధికారం వచ్చింది. ఉదాహరణకి పివి నరసింహ, కొణిజేటి రోషయ్య గారు, తర్వాత సంజయ్ గారు, ఇలాంటి కొంతమంది ఈ బీసీ, లేకపోతే పివి నరసింహారావు గారు బ్రాహ్మణుడు, రోషయ్య గారు వైశ్యుడు, ఇక ఎస్సీ కులానికి చెందినటువంటి సంజయ్ గారు, వీళ్ళకి కొన్నాళ్ల పాటు అధికారం లభించింది. ఎందుకంటే లభించడానికి కారణం ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి సఖ్యత కుదరక లభించింది. ఎప్పుడైనా పూర్తి అధికారం ఉన్నట్లయితే, అంటే ఫుల్ మెజారిటీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎవరిని పట్టించుకునేటటువంటి ప్రసక్తి ఉండదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫుల్ మెజారిటీ ఉంది. సో ఆయన ఇష్టానుసారంగా ఆయన చేశాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ మెజారిటీ ఉంది. సో ఆయన ఇష్టానుసారంగా ఆయన చేస్తాడు. ఇప్పుడు కేంద్రంలో వీళ్ళు 400 సీట్లు తెచ్చుకొని వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలించాలని అనుకున్నారు. కానీ ప్రజలు, అబ్బాయి ఇది ప్రజాస్వామ్యంలో నువ్వు అనుకున్నట్టుగా ప్రతిదీ నువ్వు నియంతలాగా చేయాలంటే కష్టం, 10 సంవత్సరాల వరకు చేశావు, మాకు అర్థమైంది అని చెప్పి ఏం చేశారు, ఆయనకి ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు.
ఫుల్ మెజారిటీ ఇవ్వకపోవడంతో, అంటే మోడీ ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు, బీజేపీకి ఫుల్ మెజారిటీ ఇవ్వనప్పుడు ఏం చేశారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీతోటి, జనతాదళ పార్టీ బీహార్ తోటి వాళ్ళు పొత్తు పెట్టుకొని వాళ్ళతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఎంతో కొంత రెసిస్టెన్స్, మోడీ గారు చేసేద్దాం అనుకున్న కొన్ని పనులు ఆయన ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఏది ఏమైనా ఈ పార్టీలన్నింటినీ చిన్న చిన్న తేడాలతో ఒకే విధంగా మనం చూడాల్సి ఉంటుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే, ప్రత్యామ్నాయం అనేది బహుజన సమాజ్ పార్టీ రావాలి, బహుజనులు పాలకులు కావాలి. బహుజనులు పాలకులు అయితేనే నిర్ణయాధికారం అక్కడ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని పదవులు ఇస్తాడు, కొన్ని పదవులు ఇస్తాడు, కానీ ఆ పదవులకి నిజమైనటువంటి అధికారాలు వాళ్ళ చేతుల్లో ఉండవు. అసలైన అధికారం చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంటుంది, అలాగే కేసీఆర్ గారి దగ్గరే ఉంటుంది. అందుచేత ఏంటంటే వీళ్ళకి ఫుల్ మెజారిటీ ఉన్నంత కాలము వాళ్ళు అసలు వేరే వాళ్ళ మాటని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ వాళ్ళ బలహీన పడుతున్నారు అని అంటే వేరే వాళ్ళని కలుపుకొని వాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ నిజమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలని అంటే బహుజన వర్గాలు రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే అది సహజమైనటువంటి న్యాయం. సహజమైనటువంటి న్యాయం ఏంటి? వాళ్ళ జనాభా 85% ఉంది. ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల యొక్క జనాభా 85% ఉన్నప్పుడు సహజంగా పాలన వాళ్ళ చేతికే రావాలి. ఇది రావాలి అని అంటే ఈ విభజించబడి ఉన్నటువంటి ఈ వర్గాలు, ఈ కులాలు, వాళ్ళు ఈ అవగాహన పెంచుకోవాలి. నిజంగా పరిపాలన చేస్తున్నది ఎవరు, నిజంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరు, మరి వీళ్ళంతా కలిసి ఒక పార్టీ కిందకి వచ్చినట్లయితేనే వాళ్ళు అనుకునేటటువంటి ప్రజాస్వామ్యం, సోషల్ డెమోక్రసీ అంటే క్యాస్ట్ డెమోక్రసీ, ఏ కులం ఎంత ఉందో ఆ కుల జనాభాకు తగినట్టుగా వాళ్ళకి ప్రాతినిధ్యం లభించడం, అంతకుమించి ఇంకేం లేదు ఇందులో. ఇదిదో పెద్ద బ్రహ్మ పదార్థం ఏమీ కాదు, అర్థం చేసుకోలేనటువంటి సమస్య ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మించి ఆ కుల వ్యవస్థలో ఎలాగైందంటే ఎవరి కాళ్ళే రైలు పెట్టెలాగా, రైలు పెట్టెలు ఏ పెట్టి కాపెట్టే ఉంటుంది కదా, ఏ పెట్టి కాపెట్టే ఉంటుంది. సో అంతా కలిపి ఒకే పెట్టిని చేసే విధం లేకుండా చేశారు. కానీ దాన్ని గమనించుకోవాలి. అలా ఉండడం వలన వచ్చేటటువంటి నష్టం ఏంటనేది గమనించుకోవాలి. కులాలు విడివిడిగా ఉండడం వలన వచ్చేటటువంటి ప్రమాదం ఏంటనేది గమనించుకోవాలి. గమనించుకోకుండా మా బ్రతుకు మేము బ్రతుకుతాము అని అనుకుంటే పాలన ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే ఉందో అదే కొనసాగుతుంది, లేక అంతకన్నా దరిద్రమైనటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేటీకరణ పివి నరసింహారావు గారి కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రైవేటీకరణ మరి చాలా చక్కగా బీజేపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ ఉంది. అమ్మేయడం, దారుణంగా అమ్మేయడం, ఇక వాళ్ళకి కావలసిన వాళ్ళకి అమ్మేసేయడం. ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడ జరగలేదు. అందుచేత ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఈ విషయాన్ని గమనించాలి. వీళ్ళు నిజంగా కులగణన చేస్తారా, అసలు జనాభా లెక్కలు తీస్తారా? జనాభా లెక్కలు తీస్తే అందులో వాళ్ళ గురించి నా ఆర్థిక, సామాజిక జనాభా లెక్కలు తీస్తారా లేదా అనే దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరగాలి. ప్రతి స్థాయిలో, గ్రామ స్థాయిలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, మరి ప్రతి ప్రజా సంఘంలో కూడా ఈ చర్చ జరగాలి. ఈ చర్చ జరిగి దీన్ని ప్రజలు తీవ్రంగా భావిస్తున్నారు, దీన్ని తప్పకుండా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి కలిగించకపోయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు
మన ఆ, మన ప్రయోజనాలకి విరుద్ధమైనటువంటి లెక్కలే తీసి పెడతారు. అంతే తప్ప మనకు అనుకూలంగా ఉండేటట్టుగాను, లేకపోతే నిజంగా నిజాయితీగా ఉండేటటువంటి విధంగా వాళ్ళు ఈ జనాభా లెక్కలు తీయరు. కాబట్టి దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరపాలి, ఉద్యమాలు జరపాలి. ఉద్యమాలు జరిపి ప్రజలు ఊరుకోరు, మన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ఊరుకోరు అనేటటువంటి సంకేతం వాళ్ళకి గట్టిగా అందజేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందుచేత ఈ ఈ అంశం మీద బాగా ఆలోచించాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచించాలి, చర్చించాలి. ఆ చర్చల తాలూకు కంక్లూషన్స్ని వాటిని ప్రభుత్వానికి తెలియచేయాలి, పత్రికలకు తెలియచేయాలి. సో ఈ విధంగా చేస్తే మనకి నిజమైనటువంటి జనాభా లెక్కలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు.